పాదువాపురి అంతోని వారు దేవుని యొక్క వాక్యం ఎడల ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలంటే, ఆయన బైబిల్ గ్రంథం పోయినప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన వేడుకున్న రీతి, ఆయన బైబిల్ గ్రంథం మీద ఆయనకున్న ఆసక్తి దొరికేదాకా ప్రార్థన చేశాడండి. ఆయన ప్రసంగాలు, ఆ పుస్తకం దొరికేదాకా ఆయన వేడుకున్నాడు దేవుని. ఈ రోజున నీవు కూడా అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, నీ కుమారుడు తప్పిపోతున్నాడా, నీ మాట వినకుండా ఉన్నాడా, దూరం అయిపోతున్నాడా, నీ కుమార్తె సరిగా లేదా, యవ్వన ప్రేమలో ఉన్న బిడ్డ నువ్వు మారలేకపోతున్నావా? ఎంతోమంది ఆధునిక ప్రపంచంలో ప్రియులారా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. యవ్వన ప్రేమలో ఉన్న బిడ్డలు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నారు. స్వామి, నేను మారలేకపోతున్నా, నా వల్ల కాటల్లా. ఒకవేళ ప్రియులారా నీవు కూడా ఆ అంతోని వారి దగ్గర ఉన్నట్టు ఆ బ్రదర్ గారి వల్లే దేవుని నుండి దూరం అయిపోతున్నావా? అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి దేవుని అడుగు, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు తప్పనిసరిగా. అంతోని వారి జీవితంలో అద్భుతాన్ని చేసినట్టు ఆ యేసయ్య నీ జీవితంలో తప్పనిసరిగా అంతోని గారిలాగా నీవు కూడా వాక్యాన్ని ఎత్తిపట్టుకొని, వాక్యం మీద విశ్వాసంతో వాక్యాన్ని అంటిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే నీ బ్రతుకులో కూడా అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.